లైక్ ఇదే చిట్ చాట్ చిటపటల గురించి ఇవాళ డిబేట్లో మనము మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉపాల్ లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు అండ్ కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్. సో ముందుగా ఉపాల్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, తెలంగాణలో ఏం జరుగుతోంది అంటే అభివృద్ధికి సంబంధించి ప్రతిపక్షం ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఢిల్లీ వెళ్ళొచ్చు, రాష్ట్రం కోసం పాటుపడితే మాకు వచ్చినటువంటి అడ్డేం లేదు అని ఇటువైపు చెప్తుంటే బాడీ షేమింగ్లు చేసుకోవడము, వ్యక్తిత్వ హననాలకు పాల్పడము, డీమోరల్ చేయడము ఎదుటి వాళ్లను, ఏం జరుగుతోందంటారు? ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఒక సంస్కారబద్ధంగా ఉంటే ఎవరైనా కూడా స్వాగతించవచ్చు, వినొచ్చు. కానీ ఇవి మరీ పీక్స్ కి చేరినట్టుగా కనబడుతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో. రాజకీయ నేతలు వాడేటువంటి భాష కావచ్చు, వాళ్ళ విమర్శలు కావచ్చు, ఏమంటారు? ఇప్పుడు మనం వాళ్ళందరూ మాట్లాడే భాషను మనం కనీసము చెప్పడానికి కూడా అవకాశం లేదు, అలాంటి భాష. వెరీ ట్రూ. మరి ఎంత అసలు, అరే పిల్లలు టీవీ చూస్తారు, పెద్దలు టీవీ చూస్తారు, మనం మాట్లాడేది టీవీలో వస్తుంది, వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి భాష మాట్లాడొచ్చా అన్నటువంటిది ఏ రాజకీయ పార్టీకి లేదు. ఓన్లీ ఈవెన్ బీజేపీ వాళ్ళు ఏమైనా క్రమశిక్షణ కదా అని మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఏమైపోయిందంటే అలా మాట్లాడితేనే ప్రజలు ఇష్యూ చేసుకుంటారేమో, అలా మాట్లాడితేనే మన ప్రజల్లో ఉన్నట్టు లెక్కేమో అనుకుంటున్నారు. కానీ మరి అలా అనుకోని 10 సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళీ మేమే వస్తాం అనుకునేటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? మరి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుంది. అలా అలా ఆ దారిలో వెళ్తే ఎంత దారుణం అంటే అసలు ఊహించలేము. అసలు మంచిగానే మాట్లాడుతుంటారు, సడన్ గా ఏదో ఒకటి మళ్ళీ ఏదో ఒక అది అనకూడని మాటలు అనేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏంటి ప్రయోజనము? ఏమీ లేదు. నిజంగా ప్రతిపక్ష పార్టీ రోలు వీళ్ళు పోషించాలి అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, ఎక్కడన్నా అవినీతి జరుగుతున్నదా, లేకపోతే అభివృద్ధిలో నిర్లక్ష్యం జరుగుతున్నదా, ఏం చేస్తున్నారు వీళ్ళు అన్న దాని మీద నిఘా పెట్టి ఆ సమాచారం తీసుకొచ్చి చెప్పగలిగితే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వం తప్పులు కింద బయట పెడితే ప్రభుత్వంలో ఎదుకాట పడుతుంది, ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. అది ప్రతిపక్ష పాత్ర. కాబట్టి ఏమైపోతుంది ఇక్కడ, వీళ్ళు వెనక పొలిటికల్ మోటివేషన్స్ ఏవైతే దృష్టిలో పెట్టుకుని, అది కాదండి పక్క రాష్ట్రము చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వాడా, ఏదో నీళ్ళ సమస్య మాట్లాడుకోవాలా, వాటిల్లో కూడా రాజకీయాలు చేసి మాట్లాడుతున్నారు. ఫ్యాక్ట్ ఏది మాట్లాడలేదు, ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. పోనీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నాము అని అనుకున్నప్పుడు ఎక్కడ వ్యతిరేకిస్తున్నారు? ఏ రాజకీయ పార్టీ నిజంగా వ్యతిరేకిస్తుంది? నేను కూడా ఆంధ్రవాడినే. ఆ చంద్రబాబు నాయుడు గారితో పోయి జగన్మోహన్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారు కలవడం లేదా? అలాగే అంటే సీఎం పక్క రాష్ట్రాల సీఎంలతో కేటీఆర్ కలవడం లేదా? కలిసాడు కదా హైదరాబాద్లో. నాకు మిత్రుడే చెప్తున్నాడు కదా ఇప్పుడు ఆయన. ఇప్పుడు రాజకీయంగా అందరూ బాగుండాలి. ఎవరు రాజకీయంగా మీరు విడిపోండి కొట్లాడుకోండి అని ఎవరు చెప్పరు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో పక్క ప్రభుత్వంతో కూడా మనకు పనులు ఉంటాయి. మన అభివృద్ధి విషయంలో వాళ్ళతో కూడా సఖ్యత ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో ఉండాలి. కానీ ఏమైపోయింది, ఆ కారణాలు పెట్టి వీళ్ళేదో చేయడం లేదు, మన రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, ఆ కేసు ఏమైంది అని మాట్లాడతారు. కేసులు ప్రస్తావించవచ్చు, శిష్యుడు అని మాట్లాడవచ్చు. కానీ ఆ భాష, ఆ లాంగ్వేజ్ అసలు భయంకరం. అలాగే ఒక ముఖ్యమంత్రిగా తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాను అని చెప్పి, అవినీతికి లేని పాలన ఇస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, చట్టాలను గౌరవించాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి కూడా చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంకా బీజేపీ హోంమంత్రిగా ఉండుకొని బండి సంజయ్ వాడిని చంపేస్తాం, ఇది కొట్టేస్తాం అని మాట్లాడుతున్నారు. ఎట్లా ఏం చెప్పాలి చెప్పండి? ఒక హోంమంత్రి కేంద్రానికి అలా మాట్లాడతాడు? ఎక్కడన్నా మాట్లాడవచ్చా?
హోంమంత్రిగా ఉండుకొని నువ్వే నేను వేరే వాళ్ళు కొట్టేస్తాను, వీళ్ళు కొడతాను, వాళ్ళని ఇట్లా చేస్తాను, వీళ్ళు పోయి దాడి చేస్తానని చెప్తాడా? అది మీడియా సంస్థల మీద చెప్పొచ్చా? చెప్పకూడదు. అసలు హోంమంత్రి అయినా నువ్వే మామూలుగా పార్టీ అధ్యక్షుడు కాదు ఇష్టం వచ్చింది మాట్లాడడానికి. ఇలా బాధ్యత విస్మరించి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నోటుకు వచ్చిన భాష మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారు. కానీ వాస్తవానికి వెళ్ళినప్పుడు చూస్తున్నాం కదా, ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నది, చెప్పుకోదగ్గ అభివృద్ధి జరుగుతున్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటే తప్పు, జరిగింది ఉండొచ్చు అవినీతి కూడా, అది అది పట్టుకోండి, ఎవరు కాదన్నారు. కానీ అభివృద్ధి జరగలేదంటే తప్పదు, అభివృద్ధి జరిగింది. ఇప్పుడు వేరే సంవత్సరం అయింది. ఇదిగో ఈ అభివృద్ధి చేశామనే రిజల్ట్ ఒకటి కాబట్టి ఒకటి అని చెప్పాలి కదా. ఇది చేస్తున్నాం చూడండి, ఈ ఫ్లైఓవర్ కట్టాము, లేకపోతే ప్రాజెక్టు క్యాన్సిల్ చేసుకున్నాము, ఈ ప్రాజెక్ట్ నిధులు కేటాయించాము, ఇవన్నీ ఏంటి ఆల్మోస్ట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాము, మేము అభివృద్ధి దిశగానే వెళ్తున్నాము, ప్రజా సంక్షేమ ప్రభుత్వం మాది అని చెప్పేసి చెప్తూనే మరి విజయోత్సవ సభలు చేసుకుంటూ ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. చేసుకుంటారు, ఇప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు మన మిత్రులు చెప్తారు ఏం చేశారు ఈ 1.5 సంవత్సరంలో రాజకీయంగా. బీఆర్ఎస్ మిత్రుడు, కాంగ్రెస్ మిత్రుడు ఉంటే ఆయన దాన్ని చెప్తాడు ఏం చేశారు అని. మనము 1.5 సంవత్సరంలో మన కంటికి కనిపించే అభివృద్ధి ఒక్కటి, ఇదిగో ఫలాంటి సాధించారు కేంద్రం నుంచి కానీ, లేకపోతే వీళ్ళు నిధులు కేటాయించి కానీ, ఏదో చెప్పండి చూద్దాం. రైట్.